శుభోదయం. తెలుగు తెలుసుకుందాం మా ఛానల్కి స్వాగతం. సంస్కృత సంధులు పూర్తి అయిన తర్వాత మళ్ళీ మనం తెలుగు సంధులు కంటిన్యూ చేస్తామని నేను చెప్పాను. అందులో ఇవాళ మనం నేర్చుకోవాల్సినటువంటి సంధి ఆమ్రేడిత సంధి. ఈ ఆమ్రేడిత సంధికి 4-5 సూత్రాలు ఉన్నాయి. వాటిలో మొట్టమొదటిది మనం ఇవాళ చెప్పుకుందాం. ముందుగా ఒక చిన్న మాట, నాకు సబ్స్క్రైబ్ చేసినటువంటి వాళ్ళందరికీ ధన్యవాదాలు. కానీ ఎవరు కూడా వాళ్ళ అభిప్రాయాలని తెలియచేయట్లేదు, కామెంట్స్ రాయటం లేదు. కాబట్టి వాళ్ళ అభిప్రాయాలు తెలిస్తేనే నేను ముందుకు వెళ్ళడానికి వీలవుతుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ మీ కామెంట్స్ రాయండి. తర్వాత ఈ వ్యాకరణ పాఠాలన్నీ ముఖ్యంగా పిల్లలకు ఉద్దేశించినటువంటివి కాబట్టి మీ ఇంట్లో ఉన్న పిల్లలకి వాళ్ళ క్లాసును అనుసరించి దానికి తగినటువంటి పాఠాన్ని చూపించడానికి ప్రయత్నించండి. ఇక మనం ఇవాల్టి పాఠంలోకి వస్తాం. ఆమ్రేడిత సంధి తెలుసుకునేందుకు ముందర అసలు ఆమ్రేడితం అంటే ఏమిటి తెలుసుకోవాలి. ఇక్కడ మనకి సూత్రం చూడండి. అచ్చునకు ఆమ్రేడితము పరమగునప్పుడు సంధి తరచుగా అనగు అన్నది సూత్రం. అసలు ఆమ్రేడితం అంటే ఏమిటి? ఇక్కడ నిర్వచనం కూడా ఇచ్చాడు. ద్విరుక్తము యొక్క పరరూపము ఆమ్రేడితము. ద్విరుక్తం అనగా 2 సార్లు పలకబడినటువంటి పదం అని అర్థం. అంటే ఒకే పదాన్ని మనం 2 సార్లు వెంటనే అంటే అందులో పరరూపం అంటే రెండో పదం ఆమ్రేడితం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఔరా ఔరా, ఆహా ఆహా, అయ్యో అయ్యో ఇలాంటి పదాలు చెప్పినప్పుడు మనం ఆ రెండో పదం ఉంది చూసారా, ఇక్కడ ఉండే ఔరా లేకపోతే ఆహా, ఏమి, ఇవి ఆమ్రేడితాలు అవుతాయి. అంటే ఒక పదాన్ని 2 సార్లు మనం వ్యవధి లేకుండా వెంటనే పలికినప్పుడు అందులో ఉండే రెండో పదం ఆమ్రేడితం అవుతుంది. అలాంటి ఆమ్రేడితానికి జరిగేటటువంటి సంధి. ఇప్పుడు అచ్చునకు ఆమ్రేడితము పరమగునప్పుడు అంటే ఒకే పదాన్ని 2 సార్లు మనం పలికి సంధి చేస్తూ ఉన్నప్పుడు మొదటి పదంలో చివరన అచ్చు ఉండాలి. ఆ అచ్చునకి మళ్ళీ అదే పదం పరమైతే సంధి తరచుగా అనగును. అంటే చాలాసార్లు సంధి జరుగుతుంది. తరచుగా అనడం చేత ఒక్కొక్కసారి జరగకపోవచ్చు, వికల్పంగా జరుగుతుంది అన్న అర్థం తీసుకోవాలి మనం. కాబట్టి అచ్చునకు ఆమ్రేడితము పరమగునప్పుడు సంధి తరచుగా అనగును అంటే అర్థం ఆమ్రేడితలకి మనం సంధి చేస్తున్నప్పుడు అంటే ఒకే పదాన్ని 2 సార్లు మనం పలికినప్పుడు ఆ 2 పదాలకి కలిపి సంధి చేస్తున్నప్పుడు మొదటి పదంలో చివర ఉండేటటువంటి అచ్చుకి పక్కన ఆమ్రేడితం పరంగా ఉన్నప్పుడు సంధి చాలాసార్లు జరుగుతుంది. ఒక్కొక్కసారి వికల్పంగా జరుగుతుంది. అంటే ఒక్కొక్కసారి సంధి జరగచ్చు, జరగకపోవచ్చు, జరగని రూపాలు కూడా మనకి కనిపిస్తాయి అని ఈ సూత్రం అర్థమైంది కదా. ఇప్పుడు ఆమ్రేడితం అంటే ద్విరుక్తం యొక్క పరరూపం. ద్విరుక్తం అంటే ఒక పదాన్ని 2 సార్లు పలికితే దాంట్లో పరరూపం అంటే రెండో పదం ఆమ్రేడితం అవుతుంది. ఇప్పుడు ఉదాహరణలు చూస్తే తెలుస్తుంది చూడండి. ఔరా ఔరా, ఔరౌర, ఆహా ఆహా, ఆహాహా, ఏమి ఏమి, ఏమేమి, అలాగే అయ్యో అయ్యో, అయ్యయ్యో, ఎట్టు ఎట్టు, ఎట్టెట్టు ఇలాంటి పదాలు ఉంటాయి. ఇలా వీటన్నిటిలో మనం ఏం చేస్తున్నాం, ఒకే పదాన్ని 2 సార్లు పలుకుతున్నాం. ఆ రెండో పదం ఇక్కడ మీ ఉదాహరణలు చూస్తే ఇక్కడ ఔరా ఆహా ఏమి ఇవి ఆమ్రేడితాలు అవుతాయి. దీనికి ముందరుండే పదం కూడా అదే పదం. దానికి చివరుండే అచ్చుకి ఇక్కడ ఉండే అచ్చుకి సంధి జరుగుతుంది. జరిగినప్పుడు ఏమవుతుంది, ఔరాలో అకారం పోయి పక్కనున్న ఔ వచ్చి దాని స్థానంలో చేరుతుంది, ఔరౌరా అవుతుంది. అలాగే ఆహా, ఆహాలో చివరుండే అకారం పోతుంది, ఈ పక్కనున్న ఆ వచ్చి హాకి కలుస్తుంది, ఆహాహా. అలాగే ఏమి ప్లస్ ఏమి, ఇక్కడ కొంచెం డిఫరెంట్గా జరుగుతుంది సంధి చూడండి. ఇక్కడ ఏమి 2 సార్లు అన్నప్పుడు ఏమేమి అన్న పదం వాడతాం. అలా అన్నప్పుడు ఇది ఆమ్రేడితం అవుతుంది. ఇక్కడ ఉండే ఇకారం పోయి పక్కన ఉండే ఏ వచ్చి చేరి ఏమేమి అయింది. తరువాత ఈ ఏమి అన్న పదం ఏమ్యాదుల్లోది కాబట్టి
ఇది ఎక్కడొస్తుంది మనకి? ఇకార సంధిలో వస్తుంది. ఇకార సంధిలో మొట్టమొదటి సూత్రం ఏంటి? ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికముగా నగును అనేది సూత్రం. కాబట్టి ఇది ఏమ్యాదుల్లో పదం. దీన్ని మనం ఆమ్రేడితంగా ఉపయోగించినప్పుడు సంధి జరిగితే ఏమేమి అవుతుంది. సంధి జరిగితే ఏమవుతుంది? ఏమీలో ఇకారం పోయి పక్కనున్న ఏ వచ్చి దానికి కలిసి ఏమేమి అవుతుంది. ఒకవేళ సంధి జరగలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మధ్యలో ఎడాగమం వచ్చేసి అంటే యా అనే హల్లు చేరి ఏమి ఏమి అన్న ఈ రూపం వస్తుంది. కాబట్టి ఇక్కడ తరచుగా అన్నదానికి ఉదాహరణ మనకి ఇక్కడే కనపడింది. సాధారణంగా చాలా చోట్ల అచ్చునకి ఆమ్రేడితం పరమైతే సంధి జరుగుతుంది, కానీ ఏమీ లాంటి పదాల్లో ఒక్కొక్కసారి వికల్పంగా జరుగుతుంది అని ఈ సూత్రం అర్థం. తర్వాత అలాంటిదే ఇంకొక పదం చూడండి, ఏగి ప్లస్ ఏగి. ఏగి అంటే అర్థం వెళ్ళి అని అర్థం. దీనికి ఇక్కడ సంధి అసలు జరగదు. ఎందుకు అంటే దీనికి మనకి ఇకార సంధిలో ఒక సూత్రం చదువుకున్నాం కదా, త్వార్థం పైన ఇత్తునకు సంధి లేదు అని. త్వార్థం అంటే ఏంటి? అసమాపక క్రియ. ఇప్పుడు ఏగి ఏగి అనేది క్రియాపదం, అసమాపక క్రియ. దీంట్లో చివరిన ఇకారం ఉంది కాబట్టి సంధి అసమాపక క్రియ, కాబట్టి దీంట్లో ఇకారం ఉన్నా సరే సంధి జరగదు. కానీ మనం ఏగి ఏగి 2 సార్లు ఉపయోగించాం కాబట్టి ఇది ఆమ్రేడితం అవ్వచ్చు. అలా అయినా సరే ఇక్కడ ఇది అసమాపక క్రియ అయింది కాబట్టి ఇక్కడ సంధి జరగకుండా ఎడాగమం వచ్చి ఏగి ఏగి అన్న రూపమే ఉంటుంది, అంతేకాని ఏగేగి అన్న పదం కనపడదు మనకి. అర్థమైందా? ఇప్పుడు ఏగి ప్లస్ ఏగి అన్నప్పుడు ఇది కూడా మనం ఆమ్రేడితంగానే ఉపయోగించాం. సూత్రం ప్రకారం ఇక్కడ సంధి జరగాలి, కానీ జరగకుండా ఎడాగమం వచ్చి రెండింటినీ కలిపింది, ఏగి ఏగి అయింది. ఎందువల్ల? ఏగి అన్నది క్రియాపదం, అసమాపక క్రియ. అసమాపక క్రియని వ్యాకరణంలో త్వార్థం అంటారు. త్వార్థమైన ఇత్తునకు సంధి లేదు. అసమాపక క్రియలో చివర ఉండే ఇకారానికి సంధి జరగదు. సంధి జరగని చోటల్లా ఎడాగమం వస్తుంది. అందువల్ల ఈ మధ్యలో యా చేరి ఏగి ఏగి అయింది. ఇది ఆమ్రేడిత సంధి సూత్రానికి జరిగేటటువంటి మార్పులు. ఒక్కసారి మొదటి నుంచి చూసుకోండి. అచ్చునకు ఆమ్రేడితము పరమగునప్పుడు సంధి తరచుగా నగును. ద్విరుక్తము యొక్క పరరూపము ఆమ్రేడితము. ద్విరుక్తం అనగా 2 సార్లు పలకబడింది. అసలు ఆమ్రేడితం అంటే ఏమిటి అంటే ఒకే మాటని 2 సార్లు పలికితే ద్విరుక్తం అవుతుంది. ద్వి ఉక్తము 2 సార్లు పలకబడినది అని అర్థం. కాబట్టి ఆ 2వ పదాన్ని ఇప్పుడు ఆహా ఆహా అన్నప్పుడు ఆ 2వ ఆహా ఆమ్రేడితం అవుతుంది. అలాంటి ఆమ్రేడితం 2వ పదంగా ఉన్నప్పుడు మొదటి పదంలో చివర ఉండేటటువంటి అచ్చుపోయి అక్కడ ఉండే అచ్చు వచ్చి దీని స్థానంలో చేరి సంధి జరుగుతుంది. ఈ సంధి కూడా అన్ని చోట్ల జరగదు, అన్ని పదాలకి జరగకపోవచ్చు. అందుకని తరచుగా అన్నాడు. సంధి నిత్యముగా నగును అని చెప్పలేదు, సంధి తరచుగా. చాలాసార్లు మనకి సంధి జరిగిన రూపం కనిపిస్తుంది, ఒక్కొక్కసారి జరగనిది కూడా కనిపిస్తుంది. అదేలాగా ఏమి ఏమి అన్న ఉదాహరణ దానికి ఇచ్చారు. ఏమి అన్నది మళ్ళీ ఏమి పక్కన పెడితే ఇది ఆమ్రేడితమైంది, కానీ ఏమ్యాదులులోనిది ఏమి అన్న పదం. ఏమ్యాదులు అంటే ఇకార సంధిలో మనం చదువుకున్నాం. ఏమి, మరి, కిషష్టి, అది, అవి, ఇది, ఇవి ఇలాంటి పదాలన్నీ ఏమ్యాదుల లిస్టులోకి చేరతాయి. కాబట్టి ఇక్కడ ఏమి అన్నది ఆమ్రేడితంగా ఉపయోగించిన ఇది ఏమ్యాదుల్లో ఉంది కాబట్టి సంధి వికల్పంగా జరుగుతుంది. అంటే ఒకసారి సంధి జరుగుతుంది, జరిగితే మామూలుగా ఇక్కడ అచ్చిపోయి పక్కన ఉన్న ఏ వచ్చి ఏమేమి అవుతుంది. ఒకవేళ జరగలేదనుకోండి, మధ్యలో ఎడాగమం వచ్చి ఏమి ఏమి ఉంది. కాబట్టి ఈ ఉదాహరణ సంధి వికల్పంగా జరగడానికి ఉదాహరణ అన్నమాట. అలాగే ఒక చోట అసలు జరగదు, ఆమ్రేడితంగా ఉపయోగించినా సరే, అదేంటి? ఏగి ఏగి. ఇక్కడ ఇది ఏగి అన్నది క్రియాపదం, త్వార్థం అంటే అసమాపక క్రియ. దానికి చివరిన ఇకారం ఉన్నప్పటికీ సంధి జరగదు. జరగకపోతే ఏమవుతుంది? సంధి జరగని చోట 2 అచ్చులకి మధ్యలో ఎడాగమం వచ్చి రెండింటిని కలుపుతుంది, అప్పుడు ఏగి ఏగి అవుతుంది. ఇప్పుడు ఇది అర్థమైంది అనుకుంటాను మీకు బాగా. తర్వాత మిగిలిన తెలుగు సంధులు వరుసగా చెప్పుకుంటూ వెళ్దాము. ఇది మీకు బాగా నచ్చినట్లయితే మీ మిత్రులతో షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.
ధన్యవాదాలు.